నమస్తే. పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వేదికగా నీట్ పేపర్ లీక్ అయింది అని చెప్పి, ఆ లీడ్ పేపర్ లీక్ అయినటువంటి విషయం వల్ల దాదాపు 20 మందికి పైగా చనిపోయారు. కనీసం వాళ్ళ కుటుంబాలకు సానుభూతి లేకుండా, ఆళ్ళ కుటుంబాలకు కనీసం ఏదైనా డబ్బులు ప్రకటించకుండా, ప్రభుత్వం ఈ విధంగా ఎందుకు మొద్దు నిద్ర పోతా ఉంది అని చెప్పేసి, అటు ఉన్నటువంటి జనజీవత కావచ్చు, కాకరోజు జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా పెద్ద ఎత్తున కదం దొక్కిర్రు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిర్రు. ప్రశ్నించినటువంటి క్రమంలో వాళ్ళు జంతర్ మంతర్ వేదికగా సోనం వాంగ్‌చుక్ లద్దాఖ్ ఉద్యమకారుడు, సామాజికవేత్త, ఒక పర్యావరణవేత్త. అతను 21 రోజుల పాటు కూడా నిరాహార దీక్ష చేసిండు. నిరాహార దీక్ష చేసినట్టు 21 రోజు నాడు అక్కడ పోలీసులొచ్చి అతన్ని ఒక దొంగచాటుగా ఎవరికీ కనిపించకుండా పొద్దున్నే 6 గంటల 30 నిమిషాల ప్రాంతంలో వచ్చి అతన్ని తీసుకెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్‌లో జాయిన్ చేసినటువంటి పరిస్థితి. తనింకా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. తనని బయటికి విడుదల చేయట్లేదు. తననేమో ఆరోగ్యానికి అతను వైద్య సిబ్బందికి సహకరించట్లే అని చెప్పేసి కూడా మరొక రకమైన వార్తలొస్తా ఉన్నాయి. నిజంగా అవి అట్లా తీసుకపోవడం తప్పు. తీసుకెళ్ళే క్రమంలో అభిజిత్ దిప్కేని కూడా పోలీసులు బంధించి ఒక పోలీస్ కానిస్టేబుల్ పిడిగుద్దులు గుద్దారని మనం కూడా చూసినాం ఆ వీడియో విజువల్స్‌లో. దీనికి సంబంధించి అభిజిత్ దిప్కే మాట్లాడుతూ సరే ఆహ్, లద్దాఖ్ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ గారిని మీరు ఎత్తుకెళ్ళిపోయారు. ఖచ్చితంగా ఆ ఉద్యమాన్ని మేము కంటిన్యూ చేస్తామని చెప్పేసి అభిజిత్ దిప్కే నిరాహార దీక్షకు కూర్చున్నాడు. అతనితో పాటు ఇంకా వాళ్ళ టీమ్‌మేట్స్ అంటే కొందరు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్‌కి సంబంధించి వాళ్ళు కూడా కొందరు ఒక నలుగురు మళ్ళీ వాళ్ళు నిరాహార దీక్షకు కూర్చున్నారు. కూర్చున్నటువంటి క్రమంలో వాళ్ళు జంతర్ మంతర్ నుంచి కొత్త పార్లమెంట్ దాదాపు 1.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటది. అంతవరకు మేము ర్యాలీగా వస్తాం. ఖచ్చితంగా పార్లమెంట్‌లోనే తేల్చుకుందాం అంటూ కూడా చలో పార్లమెంట్ పిలుపునిచ్చిర్రు. ఆ పిలిపించినటువంటి క్రమంలో దాదాపు వేల నుంచి లక్షలాది మంది విద్యార్థులు, విద్యార్థి నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, కొందరు అంబేద్కరిస్టులు, కొందరు రకరకాలుగా చాలామంది కొంత ప్రతిపక్ష నాయకులు చాలామంది కూడా అక్కడ ముట్టడికి వెళ్ళేటువంటి క్రమంలో చాలామంది పైన కూడా ఇష్టారీత్యా లాఠీ చార్జులు జరిగినాయి. లాఠీ చార్జులు జరిగిన రబ్బరు బుల్లెట్ల వర్షం కురిసింది వాళ్ళపైన. బాష్ప వాయువులు ప్రయోగించిర్రు. ఇష్టానురీతిగా ఒక్కొక్కరు కొడితే తలలు పగిలిపోయినటువంటి పరిస్థితి. కొన్ని విజువల్స్ చూసుకుంటే కనీసం మరి అమ్మాయిని కూడా చూడకుండా వాళ్ళ యొక్క జుట్టులు బట్టి, వాళ్ళ యొక్క బట్టలను పట్టి లాగేస్తున్నటువంటి పరిస్థితి. ఒక కానిస్టేబుల్ చూసినాం, ఒక అమ్మాయిని వెనక నుంచి లాఠీతో ఇట్లా పొడుస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూసినాం. పోలీసులు మరి ఎందుకు అతి ఉత్సాహంగా ఈ విధంగా వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేశారు అని చెప్పేసి అర్థం కానటువంటి పరిస్థితులు. సరే ప్రభుత్వం నుంచి ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చాయి. కానీ ఇంత ఘోరంగా అంటే ఒక మరీ అమ్మాయిని చూడకుండా, మహిళలను చూడకుండా ఈ విధంగా ఇష్టానురీత్యా కొట్టేటువంటి స్వేచ్ఛ కూడా ఈ ప్రభుత్వమే ఇచ్చిందా? ఇన్ని జరుగుతూ ఉంటే వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటి? వాళ్ళు కోరుతున్నటువంటి డిమాండ్స్ ఏందంటే రాజేంద్ర ప్రధాన్ అంటే దీనికి సంబంధించి ఈ నీట్ పేపర్ లీక్‌కి సంబంధించి విద్యాశాఖ మంత్రి అతని దృష్టికి వస్తుంది కాబట్టి అతను ఖచ్చితంగా తన బాధ్యతనే కాబట్టి తప్పుగా దీన్ని ఖచ్చితంగా దృష్టికి తీసుకెళ్ళి అతను ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే అని చెప్పేసి చాలా రోజుల నుంచి ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే చనిపోయినటువంటి 20 మంది స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ₹1,00,00,000 పరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్‌ను రాజీనామా చేయకుండా ఆపుతుంది? ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా విషయం ఎందుకు మాట్లాడట్లేదు? మోడీ ఎప్పుడు ఏది మాట్లాడినా రాజీనామా చేయించండి అని చెప్తే రాజీనామా గురించి ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? అంటే ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకంత వాళ్ళకంత ఇంపార్టెన్స్ ఎందుకు అయిపోయాడు? నిజంగా ఒక మంత్రి అనే వ్యక్తి చాలామంది ఇంతకుముందు లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేసిండు. తర్వాతే టీటీ కృష్ణమాచారి సంబంధించిన వ్యక్తులు అలా చాలామంది కూడా రాజీనామా చేస్తూ వచ్చిర్రు. కానీ ఎందుకు ఈ ప్రభుత్వంలో ఈ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు అంతలా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏమొస్తున్నాయి? ఒకసారి ఆ పూర్తి డీటెయిల్స్‌లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే ధర్మేంద్ర ప్రధాన్ ఎవరో కాదు, బీజేపీ సీనియర్ నాయకుడు. అలాగే ఇతనిది ఒడిస్సాలోని దాదాపు 24 సంవత్సరాలు నవీన్ పట్నాయక్ అనే బీజేడీ నేతృత్వంలో 24 సంవత్సరాలు ఒడిస్సా పరిపాలన చేసిర్రు. ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టి దాదాపు గ్రామీణ స్థాయి నుంచి ఒడిస్సాలోని గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా బీజేపీ క్యాడర్‌ను సంపాదించగలిగిండు గ్రామీణ స్థాయి నుంచి. అలాగే యువతను మొత్తం కూడా బీజేపీ వైపు ఆకర్షించగలిగిండు. అలాగే ఎంతోమంది ఓట్ బ్యాంక్‌ని అక్కడ పెంచగలిగిండు. 2024 ఎలక్షన్స్‌లో ఆ 24 సంవత్సరాలు పరిపాలించినటువంటి నవీన్ పట్నాయక్ అనేటువంటి ఈ బీజేడీ నేతృత్వాన్ని మొత్తం పడగొట్టేసి బీజేపీని మొదటిసారిగా ఒడిస్సాలో అధికారంలోకి తీసుకురావడంలో ఇక్కడ ఒడిస్సాకు సంబంధించినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ప్రధాన పాత్ర వహించిండు. ఇక్కడ ఒడిస్సాలో బీజేపీ అధికారంలోకి రావడానికి, ఒడిస్సాలో బీజేపీ ఓటింగ్ పెరగడానికి కారణం ధర్మేంద్ర ప్రధాన్. ధర్మేంద్ర ప్రధాన్ అలాగే అతను ఒడిస్సాకు సంబంధించిన బీజేపీ నాయకుడిగానే కాకుండా లేకపోతే బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నాయకుల్లో ముఖ్య వ్యక్తి అనే కాకుండా ఇక్కడ ప్రధానమంత్రి మోడీకి కావచ్చు, అమిత్ షాకి కావచ్చు నమ్మిన బంటుగా ఉంటున్నాడు. వాళ్ళు ఏం చెప్పినా
తూచా తప్పకుండా పాటిస్తున్నాడు అని చెప్పేసి విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి అతనికి విద్య, అలాగే నైపుణ్యాభివృద్ధి, ఇది సంబంధించి పెట్రోలియంకి సంబంధించినటువంటి శాఖలు కేటాయించడానికి కారణం కూడా అదే. ఎందుకంటే అసలు ఒడిస్సాలో బీజేపీ అధికారంలోకి వస్తుందో లేదో అని ఆలోచిస్తున్నటువంటి క్రమంలో తను గ్రామీణ స్థాయి నుంచి ఎంతో కష్టపడి బీజేపీని అక్కడ బలోపేతం చేసి 2024 అసెంబ్లీలో ఒడిస్సాలో పశ్చిమ ఒడిస్సా నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ క్యాడర్ను మొత్తం పెంచేటువంటి ప్రయత్నం చేసిండు. కానీ అటువంటి వ్యక్తులకు బీజేపీ అందుకే కాపాడుతుంది అనేటువంటి అవమానాలు కూడా విశ్లేషకులు అయితే కొంచెం ఆలోచిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే దీనికి సంబంధించి అతన్ని ఎందుకు రాజీనామా చేయకుండా ఆపుతుందనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే, ఎందుకంటే ఇతను బీజేపీ కోసం అంత సహాయం చేశాడు కాబట్టి, ఇతను మళ్ళీ ఇంతకుముందు కూడా మంత్రిగా పనిచేశాడు, చాలా అవగాహన ఉంది. అట్లాంటి వ్యక్తిని పోగొట్టుకుంటే ఒడిస్సాలో బీజేపీకి ఇక్కడ మళ్ళీ అన్యాయం జరుగుతుంది, బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే అతను నిరాశకు గురైతే ఇక్కడ ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి ఈ విధంగా కూడా దీనికి సంబంధించి అతను అంత బీజేపీలో అంత అనుభవజ్ఞుడు కాబట్టి కావాలనే అతన్ని రాజీనామా చేయకుండా ఆపుతుంది. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ ఒక్క మాట కూడా అనకుండా, కనీసం రాజీనామా గురించి అతని దగ్గర చర్చించకుండా కావాలనే దాటవేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ సరే, మీరు మీ బీజేపీ పార్టీ కోసం, మీ బీజేపీ ఒడిస్సాలో అధికారంలో రావడం కోసం అతన్ని కాపాడుతూ ఉన్నారు, కరెక్టే. కానీ ఇక్కడ స్టూడెంట్స్ 20 మంది స్టూడెంట్స్ చనిపోయారు, వాళ్ళ పట్ల కనీసం సానుభూతి లేకుండా, కనీసం చర్చించకుండా, సరే ఇన్ని రోజుల నుంచి చర్చలు లేవు, ఇన్ని రోజుల నుంచి అంత పెద్ద లాఠీ చార్జులు జరిగినాయి, అంత పెద్ద రక్తపాతం జరిగింది, దమనకాండను తలపించే విధంగా అక్కడ ఉద్యమ రీతిలో అక్కడ ఎంతోమంది కూడా హాస్పిటల్ పాలైన పరిస్థితి. కానీ అటువంటి వాటిపైన సానుభూతి లేకుండా అంత జరిగిపోయిన తర్వాత నిజంగా పేపర్ లీక్ అనేది చాలా తప్పు, వీళ్ళని కఠినంగా శిక్షిస్తామని మాత్రమే నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నాడు. అంటే ఈ స్టూడెంట్స్ జీవితాల కంటే, స్టూడెంట్స్ చదువుల కంటే, స్టూడెంట్స్ భవిష్యత్తు కంటే, ఈ దేశ స్టూడెంట్స్ అంటే ఈ దేశ భవిష్యత్, ఆ భవిష్యత్ కంటే వాళ్ళ యొక్క కార్యకర్త లేకపోతే వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించిన నాయకుడే ముఖ్యమా? ఎందుకు బీజేపీ ఈ విధంగా వ్యవహరిస్తోంది? ఎందుకంటే బీజేపీ మరొకసారి కేంద్రంలో అధికారంలోకి రావాలంటే యువత ప్రోత్సాహం కంపల్సరీ. యువత ఓట్లేస్తేనే, లేకపోతే యువత మొత్తం కూడా బీజేపీ వైపు మళ్ళితే తప్ప మళ్ళీ అధికారంలోకి రానటువంటి పరిస్థితులు. ఎందుకంటే ముసలి వాళ్ళు ఉంటారు, చాలామంది 40 సంవత్సరాలు ఎబో వాళ్ళు ఉంటారు, వాళ్ళు రకరకాలుగా ఆలోచిస్తారు. కొందరు ప్రాంతీయ పార్టీలు కావాలనుకుంటారు, కొందరు జాతీయ పార్టీలు కావాలనుకుంటారు. కానీ యూత్ని అట్రాక్ట్ చేసే, యూత్ మొత్తం 80% దేశంలో యూత్ ఉంటారు కాబట్టి ఆ యూత్ని అట్రాక్ట్ చేస్తే మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ అటువంటి యూత్నే మీరు కొడతా ఉంటే, అటువంటి యూత్ పైనే రకరకాల మాటలు చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్లు అంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే, మీ యొక్క పార్టీ నాయకుడిని కాపాడుకోవడం కోసం, లేకపోతే మీ మంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ఈ విధంగా వాళ్ళను రకరకాలుగా మాట్లాడుతూ, రకరకాలుగా కొడుతూ, ఇబ్బందులు పెడుతూ వస్తూ ఉంటే మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందా? యువత మొత్తం ఆలోచించట్లేదా? రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు ఆలోచించట్లేదా? బీజేపీ అంటే ఓన్లీ మతమే, బీజేపీ అంటే ఓన్లీ జై శ్రీరామ్ అంటే బీజేపీ అయిపోతాం, జై శ్రీరామ్ అంటేనే హిందువులు అని చెప్పేసి మీరు చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ ప్రజలు గమనించట్లేదా? అంటే ఓన్లీ దేవుళ్ళతోనే రాజకీయం చేస్తుంది బీజేపీ అని చెప్పేసి వాళ్ళకు ఒక ఆలోచన రావట్లేదంటారా? ఖచ్చితంగా ఇవన్నీ కూడా బీజేపీ పార్టీ కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం వల్ల ఎంతమంది మళ్ళీ మీకు సానుకూలంగా స్పందిస్తారు, ఎంతమంది మీకు మళ్ళీ ఆకర్షితులు అవుతారు? ఇప్పటికే మీరు చాలాసార్లు మాట్లాడుతున్నారు, తెలంగాణలో పెద్ద ఎత్తున వ్యూహం రచిస్తూ ఉన్నాం, తెలంగాణలో అభిష్ట టీం కూడా ఇక్కడ ఎలక్షన్స్ కోసం వచ్చింది, గ్రామీణ స్థాయి నుంచి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారో కూడా అని కాల్ సెంటర్లు పెట్టి మరి మేము తెలుసుకోబోతా ఉన్నాం. అసలు బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం కోసమే పెద్ద ఎత్తున ప్రణాళికలు సృష్టిస్తూ ఉన్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి దమనకాండలు తెలంగాణలో తెలీదా? తెలంగాణలోని హైదరాబాద్ వేదికగా ఇటువంటి ఎన్నో నిరసనలు జరుగుతూ ఉన్నాయి. నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి రోజొక్క ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు యూత్ మొత్తం. ప్రతి ఒక్క ఏరియాలో, ప్రతి జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు రోడ్లపైన కొనసాగుతూ ఉన్నాయి. మరి మరొకసారి బీజేపీని తెలంగాణలోకి అధికారం తేవడానికి కోసం కావచ్చు, లేకపోతే తెలంగాణలో ఎంపీలను కనీసం వాళ్ళ ఊళ్ళలోకి రానిచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయనుకుంటున్నారా? ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. అసలు యూత్ను ఏ విధంగా మార్చాలి, అసలు నీట్ పేపర్కి సంబంధించి మేమేం తప్పులు చేసినాం, వాటిని ఏ విధంగా సరిదిద్దుకోవాలనే అంశాల పట్ల మాట్లాడకపోతే మాత్రం తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కష్టం. ఇప్పుడు ఎంపీలు ఎవరిని కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి రానివ్వనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా పార్టీ మారాలి, పార్టీలో ఉన్నటువంటి నాయకులు మారాలి, స్టూడెంట్స్ కూడా నిజంగా అంటే కొన్ని పార్టీల ప్రలోభాలకు లొగ్గకుండా కూడా వాళ్ళు రాజ్యాంగ పరంగా కొట్లాట చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాం.